అయినా వర్మ దాంట్లో తప్పేంట్రా? అంటే సన్నీలోని ఆదర్శంగా తీసుకోమంటావా? అవును, సన్నీలియోని ఆదర్శంగా తీసుకోవడం తప్పా? ఏం మాట్లాడుతున్నావురా? తప్పున్నారు. అసలు సన్నీలోని ఎవరా? సన్నీలియోనా ఒక నటి, యాక్ట్రెస్. ఆ ఒక పోర్న్ స్టార్, అసలు చిత్రాల్లో నటించే నటి. అట్లాంటి ఆదర్శంగా ఎట్లా తీసుకోమంటావురా? అరే ఆవిడ ఒక నటి, అశ్లీల చిత్రాలు చేసినా, హిందీ సినిమాలు చేసినా, తెలుగు సినిమాలు చేసినా, ఐటెం సాంగ్లు చేసినా ఆవిడ ఒక నటరా. ఒక నటిని గౌరవించడం తప్ప? అసలు వర్మ అన్న దాంట్లో తప్పేంట్రా? వర్మ అన్న దాంట్లో ఒక వెటగారం ఉంది. సన్నీ లియోన్ మగవాళ్ళని ఎలా ఆనందపరిచిందో అలాగే ప్రపంచంలో ఉన్న స్త్రీలు కూడా మగవాళ్ళని సంతోష పెట్టాలని ఆయన కోరుకున్నాడు. అది ఆయన ఇచ్చే స్టేట్మెంట్. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళని ఆనంద పెట్టడానికైనా వాళ్ళ కోరికలు ఉండవా, వాళ్ళకి సంతోషాలు ఉండవా? కాబట్టి ఆ స్టేట్మెంట్ రాంగే కదా, వర్మ తప్పే కదా. ఒకసారి చదవరా స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఐ విష్ ఆల్ ఉమెన్ ఇన్ ది వరల్డ్ given man as much happiness as Sunny Leon gives. అంటే సన్నీ లియోన్ మగవాళ్ళని సంతోషపరిచినట్టుగా ప్రపంచంలో ఉన్న స్త్రీలందరూ మగవాళ్ళని సంతోషపరచాలని ఆయన కోరిక. ఒరే అది ఆయన కోరికరా, ఆ మాత్రం చెప్పుకునే స్వేచ్ఛ ఆయనకి లేదా? అనవసరంగా కోడిగుడ్ల మీద ఏకలు బిగుతావు గానే. ఒరే నీతికి నీతి మాలిన పనికి చిన్న పొరేరట్టు, అది నీలాంటి పెద్దవాళ్ళకి అర్థం కాదులే. ఏం అర్థం కాదు చెప్పు. ఆల్రెడీ మీ వర్మ గారు సారీ చెప్పారు, మూసుకోరు ఇంకా. ఒరే అతను వర్మ గారు ఎప్పుడు సారీ చెప్పాలి? నీకు సారీ చెప్పినట్టు అనిపిస్తుందా? మరి సారీ కాక ఏంట్రా? ఒరే వర్మ గారు ఏమన్నారంటే, నేను అన్న మాటలకి ఏ స్త్రీ అయినా బాధపడి ఉంటే నన్ను క్షమించండి అన్నారు తప్ప, నన్ను వ్యతిరేకించే వాళ్ళకి నేను అది చేస్తా ఇది చేస్తా అంటారు చూసావా, వాళ్ళకే క్షమాపణ చెప్పను అన్నాడు ఆయన. అంటే నీలాంటి ఎదవలకే సారీ చెప్పను అన్నాడు. రే ఇందాక నుంచి చూస్తున్నా ఎదో సోది తప్ప ఒక్కటి పనికొచ్చే మాట మాట్లాడుతున్నారా అస్సలు? సరేలే దెబ్బలు బాగా తగిలినాయా? ఊరుకోండిరా, మనం ఒకటి. సరే కానీ బార్కి వెళ్ళి బిల్లు కొడదామా? బిల్లు ఎవరు కడతారు? నేనే కడతాను. అరే నాకు చిన్న డౌట్ రా, ఇంతకీ వర్మ గారు చెప్పింది రైటా రాంగా? బిల్లువే కదా కట్టేది. రైట్ అంటే రైట్, రాంగ్ అంటే